ఓకే, కానీ నీ కుటుంబస్తుల్ని ప్రేమించలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. చాలా మందికి వారి కుటుంబంలో ఉన్నటువంటి వారినే ప్రేమించలేరు, వారి కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల్ని ప్రేమించలేరు, వారి కుటుంబంలో ఉన్న అక్క చెల్లెల్ని ప్రేమించలేరు, వారికి ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ప్రేమించలేని పరిస్థితి. ఈరోజు కాలం ఎలా మారిపోయిందంటే, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కని పెంచి వారి కోసం వారి జీవితం త్యాగం చేసి ఎంతో రెక్కలు మొక్కలు చేసుకొని చదివించి ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తే, ఈరోజు అదే పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? తీసుకెళ్లి అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. మాకు భారమైపోతున్నారు వీళ్ళు అంటున్నారు. అదే మాట ఆ తల్లిదండ్రులకి అనుంటే మీరు ఈ పాటికి ఏమైపోయే వాళ్ళు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, అలాంటి జీవితం కాదు నీకు కావాల్సింది, ఇదిగో నువ్వు ప్రేమించే జీవితం కావాలి. నీ కుటుంబస్తులను కూడా నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, నీ తల్లిదండ్రులను కూడా ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. నిర్గమకాండము 20వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్తాడు. ఏమని తెలుసా? నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్యవంతుడిగా బ్రతకాలి అంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్యవంతుడిగా ఉండాలంటే, ఈ రోజున అనేక మంది అందుకే 20-30 సంవత్సరాలకి చచ్చిపోతున్నారు. అనేక మంది ఈ రోజున ఎందుకు బలహీనులైపోతున్నారు, ఎందుకు మరణానికి గురైపోతున్నారు, అయ్యో రోడ్ల మీద వెళ్తుంటే ఎందుకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటే వాడి తల్లిదండ్రులు ఎదిరి